ఫోర్ స్టోరీ చూద్దాం. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరిగింది. కాళేశ్వరం దగ్గర గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు 85 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. భద్రాచలం దగ్గర గోదావరికి భారీగా వరద చేరుతోంది. దీంతో భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం దగ్గర ప్రస్తుత నీటి మట్టం 48 అడుగులుంది. 11,44,507 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఏజెన్సీలోని పలు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలంలో పర్ణశాల నారచీరల దగ్గర సీతమ్మ విగ్రహం నీట మునిగింది. గోదావరి వరదతో భద్రాచలం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ఏపీ విపత్తుల శాఖ అలర్ట్ అయింది. ధవళేశ్వరం దగ్గర గోదావరికి వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాలకి అలర్ట్ జారీ చేశారు అధికారులు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద నీటిలో ప్రయాణం చేయొద్దని సూచిస్తున్నారు. ధవళేశ్వరం దగ్గర 48 రేడియల్ గేట్ల ద్వారా 4,67,036 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం జిల్లాలో శబరి గోదావరి నదులకి వరద ఉధృతి పెరిగింది. గోదావరి వరద గంటకి పెరుగుతూ ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. కోనవరం దగ్గర శబరి గోదావరి సంగమం దగ్గర 30 అడుగులకు చేరింది వరద. ఇప్పటికే 16 ముంపు గ్రామాల్ని గుర్తించి వారిని తరలించేందుకు కోనవరంలో లాంచీలు సిద్ధం చేశారు అధికారులు. మరోవైపు ఏలూరు జిల్లాలో గోదావరి ఉధృతితో గుండేటి వాగు కల్వర్టు నీట మునిగింది. దీంతో 15 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో ఎద్దువాగు వంతెన నీట మునగడంతో 20 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, ఓవరాల్ గా రెయిన్స్, ఫ్లడ్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రస్తుతం 48.5 అడుగులుగా కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక కొద్దిసేపటి క్రితం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 48.5 అడుగుల వద్ద కొనసాగుతున్న నీటి మట్టం 11,50,000 క్యూసెక్కులు పైగా వరద నీరు దిగువకి విడుదల చేస్తున్నారు. అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ ఎస్పీ గోదావరి వద్ద వరద పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అంటే ఈ రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ వరద మరింత పెరిగితే దానికి తగిన విధంగా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలనేది వాళ్ళు సూచించారు. అయితే భద్రాచలంలో వరద పెరుగుతున్నటువంటి దృష్ట్యా కొన్ని చోట్ల కరకట్ట వద్ద స్లూయిజులకి లీకులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పట్టణంలోకి ఇటు రామాలయం చుట్టూ వరద చేరే అవకాశం ఉంది. ఈ దిశగా ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడే రామాలయం వద్ద ఉన్నటువంటి అన్నదాన సత్రం చుట్టూ కూడా స్వల్పంగా వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇసుక బస్తాలను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే జిల్లా కలెక్టర్ సూచన ప్రకారం ఎక్కడైతే ఎంత మేరకు ఎఫెక్ట్ అవుతుందో ముందుగానే లోతట్టు ప్రాంతాలను గుర్తించి 48 పునరావాస కేంద్రాలను గోదావరి పరివాహక ప్రాంతం ఏజెన్సీలో 48 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి ముందస్తుగానే వారందరినీ కూడా కేంద్రాలకు తరలించాలనేది సిబ్బందికి ఆయన అయితే సూచించారు. తాలిపేరు ప్రాజెక్టు కూడా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు 14,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. అవుట్ఫ్లో కూడా అదే రీతిలో 11 గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చర్ల మండలంలో ఏజెన్సీలో 3 రోజులుగా పలు వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఇటు పగిడి వాగు, రోటెంత వాగు, రాళ్లవాగుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో గోదావరి నది వైపు కానీ వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని అధికార యంత్రాంగం ఏజెన్సీ వాసులకు సూచించింది. ఇక దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద సీతవాగు ఉప్పొంగింది. నారచీరలో ఆరవేసేటువంటి ప్రాంతం చుట్టూ కూడా పెద్ద ఎత్తున వరద చేరడంతో సీతమ్మ విగ్రహంతో పాటు రాములవారి విగ్రహం పూర్తిగా కూడా మునిగిపోయి చుట్టూ ఉన్నటువంటి దుకాణాల్లో కూడా నీరు చేరడంతో బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో దర్శనాలు కూడా నిలిపేశారు. ఇంకా వరద వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో ఇక్కడ పూర్తి స్థాయిలో సిబ్బందిని ఉంచి అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం కూడా చర్ల మండలం వీరాపురం ఇసుక ర్యాంపు వద్ద దాదాపుగా 35 మందికి పైగా లారీ డ్రైవర్లు, లారీలకు సంబంధించినటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఇసుక ర్యాంపులో చిక్కున్నారు. అకస్మాత్తుగా వరద పెరగడంతో గోదావరి నది మధ్యలో చిక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమై వారిని బోట్లు, లైఫ్ జాకెట్ల ద్వారా సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఎలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా, ఎందుకంటే రాత్రి నుంచి కూడా చాలా వేగంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అకస్మాత్
హఠాత్తుగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ క్షణమైన వరద ఉధృతి పెరుగుతుంది కాబట్టి అధికార యంత్రాంగం ఇచ్చేటువంటి సూచనలు పాటిస్తూ ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు ఏ క్షణమైన వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అందుకు అనుగుణంగా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో హెల్ప్ లైన్, ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంకా ఎగువ ప్రాంతాలు, ముఖ్యంగా ఎగువన ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, మహారాష్ట్ర, ఇంద్రావతి, కాళేశ్వరం నుంచి పెద్ద ఎత్తున కూడా భారీగా వరద వచ్చే హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో 3వ ప్రమాద హెచ్చరిక వరకు కూడా చేరే అవకాశం ఉందనేది ప్రస్తుతానికైతే అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వాలని సూచిస్తున్నారు. అయితే స్థానికంగా వర్షాలు భద్రాచలం పట్టణం చుట్టుపక్కల కనుక వర్షాలు కురిస్తే స్లూయిజులు లీక్ అయ్యే ప్రమాదం ఉంది. గతంలో లాగే రామాలయం చుట్టూ మరొకసారి వరద ముంపు ఏర్పడుతుందనేది స్థానికులు అయితే ఆందోళన వ్యక్తున్నారు. ప్రస్తుతానికైతే ఇసుక బస్తాలని సిద్ధం చేశారు. అన్నదాన సత్రం వైపు స్వల్పంగా ఇప్పుడు డ్రైనేజీ వాటర్తో పాటు స్వల్పంగా వరద నీరు కూడా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ముంపుకు గురయ్యే అవకాశం ఉందనేది ఆందోళన చెందుతుంది. ఆ దిశగా కలెక్టర్, ఎస్పీ సిబ్బందికి అయితే పలు సూచనలు చేశారు. వరద ముంపు అంటే రామాలయం చుట్టూ ప్రతి ఏడాది కూడా మనం చూస్తున్న విధంగా పెద్ద ఎత్తున కూడా వరద చుట్టూ చేరి భక్తులకు ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి పెద్ద ఎత్తున కూడా బాహుబలి మోటార్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా వాటర్ని లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం చర్ల మండలం కానీ దుమ్ముగూడ మండలం, ఇటు తాలిపేరు, గోదావరి పరివాహక ప్రాంతాలు రెండు వైపుల నుంచి కూడా ఎక్కువగా ఇన్ఫ్లో మనకు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాత్రికి మరింత వరద పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ నారాయణ.